హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో చాలా మంచి రెసిపీ చేస్తున్నాను. అదేనండి టమాటో బిర్యానీ. సాధారణంగా బిర్యానీ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా, కానీ ఈరోజు మేము చేసుకున్న టమాటో బిర్యానీకి ఒక చిన్న ప్రత్యేకత ఉంది. అదేనండి మన హీరో నాని గారికి ఎంతో ఇష్టమైన ఈ టమాటో బిర్యానీని చేస్తున్నాను. అది కూడా వాళ్ళ అమ్మ చేసే టమాటో బిర్యానీ అంటే నాని గారికి ఎంతో ఇష్టం. ఈ టమాటో బిర్యానీ నేను కూడా ఒకసారి ట్రై చేసుకొని తిందామనుకుంటున్నాను. ఇంట్లో ఉండే సింపుల్ పదార్థాలతోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి మనం చేసుకున్న ఈ నానీస్ ఫేవరెట్ టమాటో బిర్యానీ ఎలా వచ్చింది, ఏమేం వేసి చేసుకున్నాను అనేది మొత్తం వీడియోలో చూసేద్దాం. అలాగే ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇక ఎక్కువ మాట్లాడకుండా వీడియోలోకి వెళ్ళి టమాటో బిర్యానీ ఎలా చేశానో చూసేద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ ఫేవరెట్ డిషెస్ ఏంటి? మా అమ్మ చేసే టమాటో బిర్యానీ. చూశారు కదా నాన్నగారు ఏం చెప్పారో. ఇప్పుడు మనం టమాటో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఆనియన్ కట్ చేసుకొని ఇప్పుడైతే ఆనియన్ని ఫ్రై చేసుకుంటున్నాను. బిర్యానీలో ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంటేనే కదా బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఆనియన్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం టమాటో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి టమాటోలు కట్ చేసుకోవాలి. నేనైతే 1 kg బిర్యానీ చేస్తున్నాను, అందుకే ఎక్కువ టమాటాని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను కట్ చేసుకున్న టమాటాలని చూపిస్తున్నాను. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇన్ని గనం టమాటాలు కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర, పుదీనా అనేది కట్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా అనేది కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు అదంతా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ నేను అవన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, మసాలాలన్నీ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ టమాటాలు వేస్తున్నాను. టమాటా వేసుకున్న తర్వాత అందులో ఉప్పేసి కాసేపు కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 minutes ఉడికించుకోవాలి. టమాటాలన్నీ ఉడికిన తర్వాత ఇక్కడ నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసి కాసేపు ఉడికించుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత మనకు టేస్ట్ బట్టి కారం వేసుకోవాలి. నేనైతే 2-3 స్పూన్ కారం వేసుకున్నాను. ఇక్కడైతే నేను మసాలాలు వేస్తున్నాను. మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాల పొడి, మనకు హోల్ గరం మసాలా దొరుకుతుంది కదా, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను. సేమ్ టమాటా కర్రీ ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి. టమాటా కర్రీలో మసాలాలు యాడ్ చేయం కదా, ఇక్కడ యాడ్ చేసుకోవాలి.
కర్రీ అయితే అయిపోయింది. కొంచెం కర్రీని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పక్కన తీస్తున్నాను. కొంచెం గిన్నెలో ఉంచి కొంచెం కర్రీనేమో ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా వండుకోవాలి. నేనైతే ఇక్కడ బియ్యం నానబెట్టాను. ఇప్పుడైతే మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని అందులో కొంచెం గీ వేసి మసాలా వేసుకోవాలి. మనకు నచ్చితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గీ వేస్తున్నాను అన్నమాట. మసాలాలన్నీ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పుదీనా అవన్నీ వేసి బాగా కలుపుకొని ఇక్కడ మనం బిర్యానీ ఎలా వండుతున్నామో సేమ్ అలానే వండుకోవాలి. వాటర్ అనేది ఎక్కువనే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ పోసుకున్నాను. ఇక అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ముందే నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ ఎక్కువ అయిపోయింది. అవన్నీ తీసేసి ఇక్కడ నేనేమో బియ్యం వేస్తున్నాను అన్నమాట. సేమ్ మీరు కూడా అలానే వేసుకోండి. ఇక్కడ మనం బియ్యంని ఒక 75% ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక నాదైతే ఇక్కడ అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బిర్యానీ ప్రాసెస్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటాలో కొంచెం రైస్ వేసుకొని కొంచెం టమాటా కర్రీ వేసుకుంటా ఆనియన్ ఫ్రై అవన్నీ పుదీనాలు మసాలాలు అవన్నీ వేసుకోవాలి. కొంచెం అవి కొంచెం ఇవి అట్లా వేసుకొని ఒకే గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గ్యాస్ని సిమ్లో ఉంచి ఇక్కడ గిన్నె పెడుతున్నాను. దానిపైన మూత పెట్టేసి బరువుకి ఏదైనా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ బాటిల్ పెట్టానన్నమాట. ఇక్కడ మా పిల్లలు అయితే బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు. మా పాప అయితే గిన్నె పట్టుకొని రెడీగా ఉంది. మమ్మీ బిర్యానీ బిర్యానీ అంటూ నా వెనుకనే తిరుగుతుంది. ఆ బిర్యానీ ఏమో అవ్వడానికి కొంచెం టైం పడుతుందని చెప్తున్నా కూడా వినట్లేదు. ఇక్కడ చూడండి మీరు.
టమాటా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అంత టేస్టీగా వచ్చింది నా బిర్యానీ అయితే. నేనైతే దీంతో సెకండ్ టైం అన్నమాట ప్రిపేర్ చేయడం. ఇక్కడ మేము తినడానికి రెడీ అయిపోయినాం. ఇక్కడ నేను బిర్యానీ మొత్తం కలుపుతున్నాను. మా పిల్లలు అయితే మస్తు వెయిట్ చేస్తున్నారు. నాకు కూడా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఈ వీడియో కనుక మన నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మా వాళ్ళందరికీ నేను వడ్డిస్తున్నాను అన్నమాట బిర్యానీ. నేను చేసింది టమాటా బిర్యానీ అయితే మా పిల్లలు పాపం చికెనో మటనో బిర్యానీ అనుకొని ఫుల్ అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనుకున్నారు. కానీ టమాటా బిర్యానీ అనేసరికి మమ్మీ మాకొద్దు అంటున్నారు. కానీ తిన్న తర్వాత మమ్మీ సూపర్ ఉంది, మాకైతే మస్తు నచ్చింది. వాళ్ళు మస్తు ఉంది అనేసరికి నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయినా. మా ఇంట్లో అందరికీ నచ్చేసింది, ఆఖరికి నాకు కూడా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేనైతే బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. మా పాప కూడా వచ్చేసింది నా పక్కనే. ఇక్కడ నిజం చెప్తున్నా కదా, బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా వాళ్ళని కూడా ఒకసారి అడుగుతున్నాను. ఇక్కడ మా తాతని అడిగినాను, సూపర్ ఉంది అన్నాడు. ఇక్కడ మా పిల్లల్ని అడిగాను, మా పిల్లలు కూడా సూపర్ ఉంది మమ్మీ, టేస్ట్ అయితే సూపర్ ఉంది అన్నాడు. మా బాబు అయితే ఇక్కడ ల్యాప్టాప్ చూసుకుంటా బిర్యానీ తింటున్నాడు. ఇక ఇక్కడ మా ఆయనని అడుగుతున్నాను. మా ఆయన కూడా మస్తు నచ్చిందట బిర్యానీ. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు అయితే ల్యాప్టాప్ చూసుకుంటా బిర్యానీ తింటున్నారు. మా పాప అయితే కొంచెమే తిన్నది, ఇక తను తినట్లేదని నేను మళ్ళీ తనని నా దగ్గర పిలిపించుకొని ఇక నేనైతే ఇక్కడ తినిపిస్తున్నాను. మొత్తం తినేసిందన్నమాట నేను తినిపిస్తే.
ఫైనల్గా మా బిర్యానీ అయితే తినడం అయిపోయింది. ఇక బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను చెప్పినా కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. నన్ను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ వలన నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. నిజం చెప్పాలంటే నాన్నగారికి కూడా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా ఫేవరెట్ కూడా అయిపోయింది. నాని ఫేవరెట్ కాదు, మా ఫేవరెట్ కూడా అయిపోయింది ఈ బిర్యానీ, టమాటో బిర్యానీ. మీరు ట్రై చేయండి, మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. మన ఛానల్ అయితే ఇప్పుడు 15K సబ్స్క్రైబ్ అయిపోయారు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.